అమెరికా ఇజ్రాయెల్తో చేస్తున్న యుద్ధంలో ఇరాన్ పూర్తిగా తన వ్యూహాన్ని మార్చింది. అమెరికా ఎయిర్ బేస్లనే కాకుండా డేటా సెంటర్లను కూడా టార్గెట్ చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక దేశానికి ఆయుధాలు ఎంత అవసరమో టెక్నాలజీ కూడా అంతే అవసరం. దీంతో ఇప్పుడు సాంకేతిక పరంగా అగ్రరాజ్యాన్ని తిరిగి దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో పావులు కదుపుతోంది ఇరాన్. కాలాలు మారొచ్చు, ఆయుధాలు మారొచ్చు, కానీ యుద్ధంలో శత్రుదేశం మీద వ్యూహం పన్నాలి అంటే సమాచారం చాలా ముఖ్యం. ఇప్పుడు దాన్నే టెక్నికల్గా డేటా అని పిలుస్తున్నాం. అందుకే అమెరికా ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా డేటా సెంటర్లను టార్గెట్ చేసింది. ఆధునిక యుద్ధ తంత్రాల అమలుకు ఆధారితమైన ఏఐ వినియోగానికి ఈ డేటా సెంటర్లు అత్యంత కీలకంగా మారాయి. శత్రువు ఏ కలుగులో దాగినా ఖచ్చితత్వంతో దెబ్బతీయడంలో ఏఐ ఎంతగానో తోడ్పడుతుంది. ఇరాన్పై యుద్ధం మొదలైన తొలి రోజే ఖమేనీని హతమార్చడానికి ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐని అమెరికా సైన్యం వాడుకుందని సమాచారం. యుద్ధ క్షేత్రంలో ఏఐ వినియోగాన్ని దెబ్బతీయాలంటే గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ కంపెనీల డేటా సెంటర్లను దెబ్బతీయాలని ఇరాన్ లక్ష్యంగా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. తద్వారా మునుముందు అమెరికా ఇజ్రాయెల్ దళాలను నిలువరించడం సాధ్యమవుతుందని ఆ దేశం భావిస్తోంది. అమెజాన్ వెబ్ సర్వీస్కు చెందిన 3 డేటా సెంటర్లను పేల్చేసింది ఇరాన్. ఏఐ, డేటా స్టోరేజ్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి సేవలకు ఈ డేటా సెంటర్లు చాలా కీలకం. దీనికి భారీ మొత్తంలో పెట్టుబడులు అవసరం కూడా. అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు యూఏఈలో $8 బిలియన్ పెట్టుబడి ప్రణాళికలను వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం గల్ఫ్ను గ్లోబల్ ఏఐ సెంటర్గా మారుస్తామని ప్రకటించారు. తాజాగా AWSకు చెందిన డేటా సెంటర్లపై దాడి ద్వారా అమెరికా వ్యాపార ప్రయోజనాలు దెబ్బతీసేందుకు ఇరాన్ ప్రయత్నించింది. బ్యాంకింగ్, ఈ కామర్స్, సోషల్ మీడియా, గేమింగ్, హెల్త్ కేర్ లాంటి సెక్టార్లు డేటా సెంటర్ల మీద ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాల ఆన్లైన్ సేవలకు ఇవి ఎంతో కీలకం. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్న చందంగా డేటా సెంటర్లపై దాడి ద్వారా మల్టీనేషనల్ కంపెనీలతో వ్యాపారాలు దెబ్బతీయొచ్చు అనేది ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. సైనిక లక్ష్యాల సాధన కోసం మున్ముందు ఈ దాడులను ఇరాన్ కొనసాగించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్ వ్యూహంతో తమకు జరిగే నష్టం నామమాత్రమే అని చెప్తోంది అమెరికా. డేటా సెంటర్లు భారీ స్థాయిలో ఉంటాయి కాబట్టి యుద్ధాలు, సంఘర్షణల వంటి సమయాల్లో శత్రువులకు సులభంగానే అవి లక్ష్యంగా మారతాయి. అంతేకాకుండా పలు గల్ఫ్ దేశాల్లో అమెరికన్ దిగ్గజ కంపెనీలు విస్తృత స్థాయిలో వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. అమెజాన్కు 30 ప్రాంతాల్లో డేటా సెంటర్ల క్లస్టర్లు ఉన్నాయి. వీటిలో 3ని గల్ఫ్లోని యూఏఈ, బహ్రెయిన్, ఇజ్రాయెల్లో నెలకొల్పింది. అయితే ఒక కేంద్రంలో ఏదైనా ఇబ్బంది కలిగితే మరో కేంద్రం నుంచి నిరంతరాయంగా సేవలు అందించే ముందస్తు ఏర్పాట్లు ఉంటాయి. కనుక ఇరాన్ డ్రోన్ దాడులు పూర్తిగా తమ కార్యకలాపాలు అడ్డుకోలేనివని టెక్ కంపెనీలు అంటున్నాయి. కానీ ఇరాన్ మాత్రం తగ్గేదే లేదు అన్నట్లు అమెరికా డేటా సెంటర్లనే మొదట టార్గెట్ చేస్తోంది.